నేను ఉదాహరణకు వచ్చిన మాట చెప్తా. నేను సేవకు వచ్చిన కొత్తలో పెద్ద సాపుడు ఏమి నాకు పెద్ద అనుభవం ఏమీ కాదు, అనుభవం ఉండేమీ కాదు. నేను సేవకు వచ్చిన కొత్తలో ఒక రోజు అంటే నేనేనా అనే మాటకు ఒక అనుభవం చెప్తాను నేను. అది ఫిబ్రవరి నెల. అప్పుడు గుడార పండుగ కొరకని పాటలు క్యాసెట్ పాటలు రికార్డింగ్ అదే కంపోజింగ్ జరుగుతూ ఉంది. నేను కూడా అన్నతో కూర్చొని అన్నతో ఉండి అన్నకు సహకారంగా ఉండి సహాయం చేస్తూ ఉన్నాను. సరే అంతా అయిపోయింది, సెట్ అయిపోయింది, మొత్తం చెన్నైకి వెళ్ళాం రికార్డింగ్కి. అది 98వ సంవత్సరం అనుకుంటా, 98, 99. సరే చెన్నైకి వెళ్ళాం. వెళ్తే అన్నతో చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, మేము కూడా వెళ్ళాము. రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళిన తర్వాత అన్న పాట పాడేసి వచ్చాడు, జ్యోతిర్మయుడు అనుకుంటాను. ఆ పాట పాడి వచ్చిన తర్వాత మేమంతా నిల్చుంటే నన్ను అన్న రారా అన్నాడు. మోకళి అన్నాడు. అక్కడ ఏంటి మోకళి అంటున్నాడు అక్కడ చూడు అని అలా చూస్తే మోకళే అన్నాడు. ఓ అమ్మో ఇదేంటారు బాబు అని ఏం సబ్జెక్ట్ తెలియకపోయామనుకో. మోకళి సార్ వేస్తే ప్రార్థన చేసి ఆదరణకర్తవు అనాథునిగా విడువు నీ తోడు నాకుండగా ఒంటరి ఆ పాట ఉంది కదా పాడిపోరా అన్నాడు. ఎట్లుంటుందండి నాకే నేనా పాడిపోరా ప్రార్థన చేసి ప్రభు మంచి స్వరం ఇవ్వు వాడుకున్నాయినా దీవించి ఆశీర్వదించని పాడిపో. పాడుతున్నంతసేపు నాకు అసలు నేనేనా దిమ్మ తిరిగిందంటారు చూడండి, అట్లా అయిందండి. నిజమే. అంటే నేను ఈ చిన్న అనుభవం మీతో చెప్తున్నాను. ఇది దేవుడు ఏనాడో నిర్ణయించి ఆయన చిత్తం ప్రత్యక్షపరిచిన అనుభవాలండి. దీన్ని ఏమంటారంటే ఆయన చిత్త ప్రకారమైన సంకల్పం. పాడి నేను బయటకు వచ్చినా కూడా ఇది కళ, ఇది నిజమా గిచ్చుకొని నేను ఇది కళనా, ఇది నిజమా, మనకేంటి మనమేంటి, నాకంటే పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, నాకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. నేను ఊరికనే అన్న బాటలు సంచి తగిలించుకొని వెళ్ళినోడిని సడన్గా ప్రార్థన చేసి పాట అంటే ఏంటి. తర్వాత నేను తేరుకున్నాను, అయ్యి బాబోయ్ దేవుడు నా ఎడల ఇంత సంకల్పం, ఇంత చిత్తం, ఇంత గొప్ప ప్రణాళిక నా ఎడల పెట్టుకొని ఉన్నాడా. మనకే ఆశ్చర్యం. ఎందుకంటే ఇది మనం తలంచింది కాదు, మనం కోరుకుంది కాదు, మనం ఆశించింది కాదు, మనం ఖర్చు పెట్టింది కాదు, మనం కష్టపడింది కాదు, మనం రెక్కలు ముక్కలు చేసింది కాదు, మన రక్తం ఆవిరి చేసింది కాదు. ఇది కేవలం దేవుని చిత్తం తప్ప మరొకటి కానే కాదు. ఎందుకు ఈ దేవుని చిత్తం అనే సంకల్పం ప్రత్యక్షపరచాడు ఆయన అంటే ఆయన దయ చూపించి ఆయన దయా సంకల్పం మన ఎడలు చూపించాడు కనుక ఈ చిత్త ప్రకారమైన ఆయన సంకల్పం వింటున్నారా. మన వెనుక తరవలో చూసుకుంటే కొంతమంది ప్రార్థన చేసుకోవడానికి వచ్చి చెప్తుంటారు, అన్న మా వాళ్ళు ఎవరు రక్షించబడలేదన్నా, మా వాళ్ళు ఇంకా ప్రభుని ఎవరు నమ్ముకోలేదన్నా, నేనే నమ్ముకున్నానన్నా, అసలు నేను కూడా ఎట్లా నమ్ముకున్నాను నాకే ఆశ్చర్యం అన్నా అని చెప్తుంటారు. ఆశ్చర్యం ఏంటి, నువ్వు నమ్ముకునే నీకు తెలీదా అన్న. ఏం లేదన్నా, మా అమ్మాయి మా కొలిగు నా ఫ్రెండ్ ఒకరోజు వస్తావా చర్చికి మాతో వెళ్దాము అని చెప్పి తీసుకొచ్చిందన్నా, అంతే. ఒకే ఒక రోజు వచ్చే దేవుని మందిరానికి దేవుని సన్నిధిలో వాక్యం విన్నాను, ఇక అంతే. ఇక నేను దేవుని మందిరానికి రాకుండా ఉండలేక దేవుని సన్నిధికి రావడం ప్రారంభించాను, మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను. మా కుటుంబీకులు నేను ఒక్కదాన్ని రక్షించబడిందాన్ని అన్న. తనకు తనే ఒక ఆశ్చర్యం. నిజమే, ఆయన కార్యాలన్నీ ఆశ్చర్యంగానే ఉంటాయి, ఆయన కార్యాలన్నీ అద్భుతంగానే ఉంటాయి, ఆయన కార్యాలన్నీ మన మనసుకు అందనట్టుగా. ఎందుకంటే అది ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం. అది అంతేకాదండి, ఇంకా నేను చాలా విషయాలు మీతో చెప్తాను, త్వరగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు 3వ అధ్యాయం ఈ ఎఫెసు పత్రికలోనే, ఎందుకు మరి పరిశుద్ధులైన పౌలే ఎక్కువగా ఈ సంకల్పాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. మీరు 3వ అధ్యాయం 8వ వాక్యంలో కూడా మాట చదువుతారు చూడండి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. ఏ సంకల్పం ఇది? నిత్య సంకల్పం. ఏ సంకల్పం అండి? నిత్య సంకల్పం, దయా సంకల్పం అని అక్కడ రాశాడు, చిత్త ప్రకారమైన సంకల్పం అని ఇక్కడ రాశాడు. ఇగో ఈ వాక్యంలో మనం చదివితే ఇదట 4 రోజులుండి 5వ రోజు ఎగిరిపోయే చిత్తం కాదు, సంకల్పం కాదంట. హలో, 4 రోజులు కనబడి నా చేత కాలేదండి, నా వల్ల కాలేదండి అనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను. మన రాజకీయ నాయకులు చెప్తుంటారు కదండి, మీకు ఎంతో చేయాలనుకున్నాను కానీ ఖజానాలో ఖాళీ లేకపోతేనా ఎంతో చేయాలనుకున్నా మీకు నేను అంటుంటారు పాపం. అలాగున దేవుడు 4 రోజులు ముచ్చట కొరకు ఒక సంకల్పాన్ని చూపించేవాడు, సంకల్పం కలిగిన వాడు కాదండి ఆయన. ఆయన సంకల్పం ఎలా ఉంటుంది అంటే అది నిత్యమైన సంకల్పం. అంటే పర్వతములు తొలగిన, మెట్టలు తత్తనిల్లిన ఆ సంకల్పం మారదంతే. లోకం ఏకమైన, లోకులు కాకులైన, నింగి నేల ఒకటైన, భూమి కంపించినప్పటికీ కూడా ఆయన సంకల్పించిన సంకల్పం నెరవేర్చబడుతుంది. అంతేకాదు నిత్యము నిలిచి ఉంటుంది ఆ సంకల్పం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఈ నిత్య సంకల్పం
ఎక్కడ కూడా మనం సంశయించవలసిన అవసరం లేదు, సందేహించవలసిన అవసరం. అనుబంధం కలిగిన వాడే కానీ కంగారు పడిపోయాడు. ఇప్పుడు నాకు కరెక్ట్గా మీరు ఆన్సర్ చేయాలి. కంగారు పడిపోయినాడు ఏం చేశాడు? ఏం చేశాడు? మాట్లాడండి. ఎవ్వరికి తెలియకుండా వెళ్ళిపోయి బదలి వృక్షం కింద చేరి ఏమని ప్రార్థన చేశాడు? నా పితరుల కంటే నేను ఏంటి గొప్పవాడిని కాదు కదా, మా పితరుల కంటే నేనేమి శ్రేష్టమైన వ్యక్తిని కాదు కదా, నేను బతకను, నన్ను చంపే, నన్ను తీసేసుకో. మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విని నాకు సమాధానం చెప్పాలి మీరు. ఈయన ఏమంటాడు? నేను బ్రతకను, నన్ను చంపే. అసలు దైవజనుడైన ఏలియా జీవితంలో, ఏలియా బ్రతుకులో మరణం అనేది ఉందా? అసలు మీరు చెప్పండి, మరణం అనేది ఉందా? దేవుని ప్రణాళిక ఏంటి? దేవుని ప్రణాళిక, ఆయన సంకల్పం ఏంటి? ఇతని జీవితంలో మరణమే లేదు. లేని దాన్ని ఆశించి కోరుకొని లేని దాని కొరకు కంగారు పడిపోతున్నాడండి. అసలు లేదు, మరణమే లేదు అతనికి. మరి మరణమే లేనప్పుడు ఇతను ఎందుకు కంగారు పడుతున్నట్టు? ఎందుకు బొంబేలెత్తిపోయినట్టు? ఎందుకు పారిపోయినట్టు? ఎందుకు భద్రపక్షం కింద చేరి నన్ను చంపే? అరే నీ బ్రతుకులో మరణమే లేకుండా చేసేస్తే నన్ను చంపానని చంపే అంటే ఆ సంకల్పాన్ని ఈ రోగము మార్చలేదు. ఆ సంకల్పాన్ని ఈ పేదరికము మార్చలేదు. ఆ సంకల్పాన్ని ఇదిగో నా కడుపును పుట్టిన వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళారే, ఈ ఒంటరితనము మార్చలేదు. ఒంటరితనమేనైనా, పేదరికమేనైనా, అనారోగ్యమేనైనా, జబ్బులేనైనా, లేకపోతే అందరు దూరమైపోయినా, ఈ క్లిష్ట పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నా దేవుడు నా యెడల సంకల్పించిన సంకల్పం నిత్య సంకల్పం. అది మారనే మారదు, అది నన్ను వీడనే వీడదు, అది ఎప్పటికీ నన్ను దాటిపోదు. అంతము వరకు ఆ నిత్య సంకల్పం నన్ను వెంటాడుతుంది. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, సంకల్పము అనే దానికి అంత స్ట్రెంగ్త్ ఉంది, అంత బలం ఉంది అని చెప్పడానికి నేను ఇన్ని విషయాలు చెప్పా. వింటున్నారండి? ఈ దైవ సంకల్పం, ఈ దైవ ప్రణాళిక. అందుకే చూడండి, యేసయ్య కూడా ఆయన గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? అయ్యా, ఇలా అనుకుంటున్నాను నేను, అయినప్పటికీ నా చిత్తం కాదు, నీవు ఒక సంకల్పం కలిగి ఉన్నావు, నీవు నా ఎడల ఒక చిత్త ప్రకారమైన సంకల్పాన్ని ప్రత్యక్షపరిచావు. నీ చిత్తం నెరవేర్చబడాలి. ఎందుకంటే నీ చిత్తంలో పునరుద్ధానపు శక్తి దాచబడి ఉంది. ఒక మాట చెప్పనా, ఎప్పుడైనా ఆ దైవ చిత్తాన్ని గుర్తించి, ఆ దైవ సంకల్పాన్ని కనుక మనం గుర్తించి ఆ దైవ సంకల్పానుసారంగా అడుగులు వేయగలిగితే, ఆ దైవ సంకల్పం గొప్ప అద్భుతం. మీకు ఒక మాటలో చెప్పాలంటే, జీవితంలో గొప్ప విజయాలు మన కోరికలు నెరవేరడంలో కాదు, కానీ దైవ సంకల్పం నెరవేరడంలో దాచబడి ఉన్నాయండి. ఏది గొప్ప గొప్ప విజయాలు? గొప్ప గొప్ప విజయాలు ఎక్కడున్నాయి? గొప్ప గొప్ప విజయాలు ఎక్కడ దాచబడి ఉన్నాయి? ఈ గొప్ప గొప్ప విజయాలు ఎక్కడ నిక్షిప్తమై ఉన్నాయంటే మన కోరికల్లో కాదు, మన తలంపుల్లో కాదు, మన సంకల్పంలో, మనుషుల సంకల్పంలో కాదు, దైవ సంకల్పంలో దాచబడి ఉన్నాయి. ఆ దైవ సంకల్పంలో దాచబడి ఉన్న విజయం యేసయ్యకి తెలుసు కనుక యేసయ్య అన్నాడు, ఆ విజయం కావాలంటే నీ చిత్తం నా ఎడల నెరవేర్చబడాలి.